హలో గైస్, వెల్కమ్ టు మధు దాసరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే ఫిష్ కర్రీ అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకొని అందులోకి లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకుందాం. ఈ మూడు అయితే టేస్ట్కి అయితే వేసుకుందాం. సూపర్ టేస్ట్ ఉంటుంది వేసుకుంటే. ఓకే, ఇప్పుడు 1 కప్ ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇట్లా పొడుగు కట్ చేసి అయితే వేసుకోవాలా. అయితే మంచి ఫ్రై అయితే చేసుకోవాలా. చూడండి, ఇట్లయితే ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం, జింజర్ గార్లిక్ పేస్ట్. అట్లనే ఇందులోకి కొత్తిమీర ఇంకా పుదీనా అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఇట్లా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలా. చూడండి, చింతపండు రసం అయితే మనం ఎక్కువ అయితే యాడ్ చేసుకోవాలా. ఇంత అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే కుక్ చేసుకోవాలా. ఓకే, ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, చూడండి, ఇప్పుడు మనమైతే ఒక 5 మినిట్స్ వరకు అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలా. చూడండి, మనకి ఇట్లా అయితే కుక్ చేసుకోవాలా. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, ఇట్లా మనం మంచిగా కుక్ చేసుకుంటే మనకి ఫిష్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫిష్ పీసెస్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, చూడండి, ఫిష్ పీసెస్ అయితే యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఓకే, ఇప్పుడు మంచిగా అయితే మనం ఫిషెస్ కూడా మంచిగా కుక్ అయితే చేసుకుందాం. ఓకే, మనం ఫిష్ పీసెస్ అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే కూడా యాడ్ చేసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇట్లయితే కుక్ చేసుకోవాలి. మనకైతే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.